లక్కీ భాస్కర్ మన హీరోలు ఎందుకు చేయలేదు? బాధేస్తుంది. మంచి మూవీ కదా, లైక్ మీకు ఎట్లయితే ఇందాక మనం ఏవైతే సినిమా పేర్లు చెప్పామో అందులో కూడా ఫైట్ లేదు, చక్కటిది. ఇప్పుడు ఎవరైనా కూడా బయటకు వెళ్తే దాని గురించి మాట్లాడతాడు. లక్కీగా నేను అందులో యాక్ట్ చేశాను. లక్కీ భాస్కర్ లో లక్కీ భాస్కర్ యాక్ట్ చేస్తాను. ఆఫీసర్, షాప్ ఓనర్. షాప్ ఓనరా? డెమో చెప్తా ఉంటే చాలా మంది చూసే నీ ప్రోడక్ట్ నువ్వు షాప్ లో కూర్చొని డెమో చెప్పినట్టు ఉంది అంటున్నారు. అవును. కాకపోతే నిజంగా అలాంటి క్యారెక్టర్స్ చేయటంలో మన వాళ్ళు, మన స్టార్స్ ఇంట్రెస్ట్, మనకి ఎంతప్పటికీ యాక్షన్ ఓరియంటెడ్, యాక్షన్ ప్యాక్డ్ ఫిలిమ్స్ అనేటువంటి వాటి మీద తప్ప కంటెంట్ ఓరియంటేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసేటువంటి పరిస్థితి లేదు. మ్యాన్ ఈజ్ బై బర్త్ ఫ్రీ బట్ ఎవ్రీవేర్ హీ ఈజ్ ఇన్ చైన్స్ అంటారండి. మనిషి పుట్టుకతోనే స్వేచ్ఛాజీవి, కానీ ప్రతి సందర్భంలో కూడా అతను సంఖ్యలు వేయబడ్డాడు, చట్టం అనేటువంటి ఒక సంఖ్యలో ఉన్నాడు. అట్లాగే మన స్టార్స్ కూడాను దే ఆర్ వెరీ హై బై దేర్ ప్రొఫెషన్ కానీ వాళ్ళ రేంజ్కి కానీ, కానీ ఎక్కడికక్కడ ఇమేజ్ అనే చట్టంలో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి ఉండటం వల్లే ప్రయోగాలు చేయలేనటువంటి పరిస్థితి వాళ్ళకి కనిపిస్తుంది. సో అది ఆ విధంగా మీలాంటి యాక్టర్స్ కూడాను ఒక విధంగా దెబ్బే.